వెళ్ళింది ఏ ఏ ఏ పని మీద వెళ్ళారు, ఏ ఏం జరుగుతుంది, మాజీ ముఖ్యమంత్రి అయి ఉంటే ఆ స్థాయిలో అంత ఇంతకు ముందు ఎలా అయితే అంబటి రాంబాబు గారిని ఇంకొకరిని జోకర్ల కింద మీడియా ముందు ప్రొజెక్ట్ చేశారు, ఈయనే స్వయంగా ఇప్పుడు ఆయనే అట్లా ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడండి. నాకైతే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అట్లా బిహేవ్ చేయడం కరెక్ట్ అని నాకు అనిపించలేదు. సరే, ఆయన బిహేవియర్ అది ఈ మధ్య కొంచెం ఓడిపోయారన్న ఫ్రస్ట్రేషన్ లోనో లేకపోతే ఫర్దర్ గా వచ్చేటువంటి బర్డన్ల వల్ల అట్లా మారుతుంది, మనిషి మానసికంగా ఏదో ఇబ్బంది పడుతున్నాడు అన్న విషయం మనందరికీ అర్థమవుతుంది ప్రతి స్పీచ్ లోను కూడా. ఇది కూడా అందులో బాగా ఇట్లా మాట్లాడొచ్చు, అది పక్కన పెట్టేద్దాం, మనకి సంబంధం లేని విషయం. అది పాపం ఆయన ఆరోగ్య పరిస్థితి అలాగే వాళ్ళ పార్టీ పరిస్థితి ఆయన చూసుకుంటాడు. రెండోది, మొదట మీరు ఇందాక అన్నారు శ్యామలా గారికి అధికార ప్రతినిధి ఇచ్చారు అని చెప్పేసి, ఒక క్యాంపెయినర్ గా వచ్చినటువంటి మహిళా రాజకీయ నాయకురాలు ఎదగడం అనేది, మరో మహిళా నాయకురాలు రాజకీయాల్లోకి రావడం అనేది మేమందరం కూడా మహిళలుగా హర్షించదగ్గ విషయమే. కానీ మహిళలు నుంచి నేర్చుకునేలాగా, అలాగే పార్టీ కూడా డెవలప్ అయ్యేలాగా, ప్రజల్లో మళ్ళీ విశ్వసనీయత కోల్పోయిన పార్టీ ఆవిడ వల్ల విశ్వసనీయత పొందేలాగా కనుక బిహేవ్ చేయగలిగితే రియల్లీ హ్యాపీ. ఏ పార్టీలో ఉన్న మహిళలు రాజకీయాలు నిలదొక్కుకోవాలి, ముందుకెళ్ళాలి. రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రం మహిళల చేతుల్లో బాగుండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఆవిడ కూడా స్వాగతిస్తున్నా. ఏదో ఒక ప్యానల్ ఎదురుపడ్డప్పుడు కూడా ఆవిడకి విష్ చేస్తాను, ఇలాగే నా విష్ కూడా ఆవిడకి చెప్తాను డెఫినెట్ గా. ఇందులో ఎలాంటి సందేహం నా దగ్గర లేదు. రెండోది, పిఠాపురం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం అంటే విపరీతంగా దెబ్బతిన్న ఏరియా వచ్చి విజయవాడ. పిఠాపురం అనేది ఆల్రెడీ విజయవాడ ఆలస్యంగా హెచ్చరికలు రావడం మూలంగా ఇబ్బంది పడ్డారు కాబట్టి కాకినాడ అండ్ పిఠాపురం ఏలేరు ప్రాజెక్ట్ వల్ల వచ్చేటువంటి ముప్పు ప్రాంతం ఏదైతే ఉందో, కాలువ దానికి ముప్పు ప్రాంతం ఏదైతే ఉందో దానికి సంబంధించి ముందస్తుగానే చర్యలు తీసుకున్నారు. అంటే ఆల్రెడీ ఒక ఎఫెక్ట్ చూశారు కాబట్టి ఇక్కడ అక్కడ సంబంధించి ఒక్కరు కూడా ఎవరు ఇబ్బంది పడల. వరద ప్రాంతం నుంచి అందరినీ ముందే తరలించేశారు సురక్షిత ప్రాంతం. ఫుడ్కు సంబంధించిన విషయం కూడా, రోడ్డు ట్రాన్స్పోర్ట్ మళ్ళీ ఆగిపోయినా సరే ఇబ్బంది కలగకుండా ముందుగానే ఐటమ్స్ అన్ని డంప్ చేశారు. ప్రతి ఒక్కళ్ళని కూడా సురక్షిత ప్రాంతంలో పెట్టి జాగ్రత్తగా చూసుకున్నారు. అయినా సరే ఈ ప్రాంతం వదిలిపెట్టి పిఠాపురం వెళ్ళారు అంటే కేవలం పవన్ కళ్యాణ్ గారిని అక్కడ ఏదో పూచిగా చూపించాలి, ఆయన్ని అక్కడ పని చేయలేదు అన్నట్లుగా నమ్మించాలన్న ప్రయత్నం చేయడానికి మాత్రమే వెళ్ళారు తప్ప అక్కడ ప్రజలు పరామర్శించడానికి వెళ్ళదా. మూడో విషయం, వెళ్ళిన వ్యక్తి ఈయన ఏ ప్రాంతాల్లో అయితే ఇల్లు ఇచ్చాడో, ఆయన రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న కాలనీల పేరుతోటి చాలా చోట్ల శ్మశానాల్లో, వాగుల్లో, కుంటల్లో వీటిలో మాత్రం ఇచ్చాడు. అది జగనన్న కాలనీలో కొంతమందికి నివాసానికి స్థలాలు ఇచ్చున్నాడు గతంలో, కొంతమంది నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉండిపోయారు. ఆ ప్రాంతం నలుమూలలా చుట్టుముట్టింది వరద, కానీ అక్కడికి వెళ్ళాల. అలాగే రైతులు ఎక్కువగా పంట పండిస్తున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడికి కూడా వెళ్ళాల. ముంపుకు గురైనటువంటి కాలనీలకు కూడా వెళ్ళాల. కేవలం అది కూడా లోకల్ గా ఉన్నటువంటి పిఠాపురం వీకులు కాకుండా కాకినాడ నుంచి మనుషుల్ని తరలించి, కాకినాడ మనుషులు వచ్చిన తర్వాత ఈ సరౌండింగ్స్ నిల్చున్న తర్వాత వాళ్ళని పరామర్శించి వెళ్ళాడంట. ఇక్కడ పిఠాపురంలో పెద్ద ఎత్తున ఇవాళ జరుగుతున్నటువంటి చర్చ ఏంటి అంటే, ఇక్కడ పరామర్శించడానికి వచ్చినప్పుడు మమ్మల్ని కదా పిలిచి అడగాలి, మమ్మల్ని కదా పరామర్శించాలి, మాకు కదా న్యాయం ఏదైనా ఆయన చేయాలి అనుకుంటే చేయాలి విపక్ష నేతగా. కానీ కాకినాడ నుంచి మనుషులు ఇక్కడికి తరలించి వాళ్ళ ద్వారా సీన్ క్రియేట్ చేసుకుని షూటింగ్ జరిపి వెళ్ళిపోవడం ఏంటి అనేది పిఠాపురం రోజు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నట్టు చర్చ. ఈయన కావాలి అంటే మీ కెమెరా తీసుకెళ్లి కూడా క్లియర్ గా పిఠాపురం జనాన్ని అడగండి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళంతా పిఠాపురం వాసుల, కాకినాడ వాసుల, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మనుషులు అనేది క్లియర్ గా మీరు ఎంక్వైరీ చేసినా సరే చెప్తారు. అట్లాంటప్పుడు ఎందుకు ఈ పరామర్శకు వెళ్ళడం, ఇంత కామెడీగా చేయడం, ట్రోలింగ్ గురవడం అవసరం? ఏదైనా సహాయం చేయగలిగితే వెళ్ళాలి. చేయలేనప్పుడు ఒక విపక్ష నేతగా కనీసం ప్రెస్ మీట్లు పెట్టుకోవాలి, లేదా ఇంకొక రకంగా నువ్వు ప్రభుత్వాన్ని విమర్శించాలనుకుంటే రాజకీయంగా విమర్శించుకోవాలి. అది పక్కన పెట్టేసి ఈ డ్రామాలు, ఈ యాక్షన్లు చేసి నిజంగానే నిన్నటి నుంచి ఒక మాజీ ముఖ్యమంత్రి అంత ట్రోల్ అవడం నాకు నిజంగానే ఒక రకంగా విస్మయానికి గురవుతున్నాయి. ఇట్లాంటి వ్యక్తిని 2019లో అంత గొప్ప నాయకుడిగా నమ్మి గెలిపించామా మనం అన్న ఫీలింగ్ మా అందరికి కలిగిందండి. సో చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీరు చూడండి బాబు, అసలు మీరు చూడండి ఒకసారి, మీకు నవ్వు రావట్లేదా? ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అట్లా బిహేవ్ చేయొచ్చా? మీరు కాదండి, ఇప్పుడు ఏంటి రోజా గారు అవనియండి, జోగి రమేష్ గారు వీళ్ళందరూ ఏమైపోయినట్లు ఏంటి? వాళ్ళు అయిపోయారని కొత్త రక్తం నింపుతున్నారనా? కాదండి, వీళ్ళంతా ఆల్మోస్ట్ అధికారంలో ఉన్నప్పుడు చాలా రకాలుగా వివిధ దారుల్లో, వివిధ మార్గాల్లో ప్రజల సొమ్ముని స్కీముల పేర్లతోటి, పథకాల పేర్లతోటి పక్కదారులు మళ్లించి ఉన్నారు. వాటికి సంబంధించి ఆల్రెడీ తీగలాగితే డొక్క కదిలింది అన్నట్టుగా ప్రతి వ్యవస్థలో ఒక తీగ పట్టుకుంటే మొత్తం డొక్కంతా కదులుతుంది. ఎవరి దగ్గర ఆగిద్ది అంటే పోయి ఇట్లాంటి మినిస్టర్ల దగ్గర, వీళ్ళ దగ్గర ఆగుతోంది. ఈ కేసులో ఎక్కడ లోపలేస్తారు అని వాళ్ళు అసలు బయటికి రావడం మానేశారు ఇప్పుడు. అందువల్ల ఇప్పుడు పాపం కొత్త వాళ్ళు పార్టీ బాధ్యతల్ని నెత్తినెత్తుకోవడానికి సిద్ధపడుతున్నారండి, జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా నమ్ముతూ. ఓకే, లోపలేయడం ఖాయమా?
అది చట్టం తన పని చేసుకుంటుంది. వాళ్ళ దగ్గర తప్పులు అయితే ఎవరు లోపల వేయలేరు. లోపల వేసినా వీళ్ళకి ఏం బయటకు రావడం పెద్ద విషయం కాదు. తప్పు చేసి ఉంటే అది ఎవరు ఆపలేరు. పెద్ద పెద్ద మహా వాళ్ళే వెళ్ళారు. వీళ్ళే దానికి అతీతులు కాదు చట్టానికి. ఓకే, వెంకటరెడ్డి గారు. అబ్బా, వర్మ గారు అద్భుతం సార్. నాకైతే చాలా రోజుల తర్వాత పాపం ఇందాక గాయత్రి గారు మీరే మిస్ అయ్యారు చాలా కనపడలేదు రోజుల మూడు తర్వాత నుంచి. అంటేని. అంటే పాపం ఇద్దరు లేడీస్ ప్యానల్ లో, అది కూడా ఇద్దరు మా సిస్టర్స్ ఇద్దరు. బా, ఎందుకంటే అద్భుతం కదా వాళ్ళతో మనం డిబేట్స్ అంటే నాకు చాలా ఆనందంగా ఉంటది. ఎందుకంటే పాపం అంత కామెడీ మళ్ళీ నేను ఎక్కడా కూడా మిస్ అవుతాను. ఏందన్నా మొన్నటిగా కలిగామంట పుచ్చగించారు ఎలక్షన్ టైం. కాదు వెంకటరెడ్డి అన్న అలిగాడంట మొన్నటిదాకా ఆగదీశారు మొత్తానికి. ఇప్పుడు వచ్చాడు అలక తీరిందట్టుంది. ఎలక్షన్ అధికారంలో ఉన్నప్పుడు అంతా పెద్ద పెద్దలు దీని పక్కకి వెళ్ళారు. పార్టీకుండా చిట్టి ఏందన్నా అలా మాట్లాడిచ్చారు అలిగాడంట వెంకటరెడ్డి అన్న. మీరు ఒక కన్నుతో కొన్ని ఛానల్స్ చూసి ఇంకో కన్ను మీకు పని చేయబోతే నేనేం చేస్తా? నేను అన్ని ఛానల్కి వెళ్తా ఉన్నా. కాదన్నా అలిగామని నీ సర్కిల్ వాళ్ళు చెప్పారన్నా. నీ హైదరాబాద్ సర్కిల్ వాళ్ళు కాదు వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు ఓకే కాదండి, ఒక్క నిమిషం ఓకే కాదు ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు హెల్దీగా డిబేట్ కాదు, వినండి మీరే మాట్లాడితే కానీ వినండి. కాదు హెల్దీగా డిబేట్ చేద్దాము, వినండి. ఓకే వెంకటరెడ్డి గారు ఓకే వెంకటరెడ్డి గారు డిబేట్ హెల్దీగా చేద్దాము. వాళ్ళు మీ మీద ఏమి ఉండదులేండి, ఏముంటది ఎవరి పార్టీ వాయిస్ వాళ్ళు చేస్తారు. సరే వినండి రాయపాటి అరుణ గారికి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందట. మీ ఫాలోవర్సో లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరో చెప్పారట మీరు అలిగారని. ఎందుకు అలిగారు? ఎవరి మీద అలిగానంట? ఏమో అదే కదా మిమ్మల్ని అడుగుతున్నది. నేను వాళ్ళిద్దరి మీద అయితే అలగలేదు. మా నాయకత్వం నేను ఎప్పుడు అలగను. నేను ఎప్పుడు పాజిటివ్ గా ఉంటా. నాకు పదవులతో పని లేదు. నేను చెప్తున్నాను కదా, నేను జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని. ఆయన పొలిటికల్ గా రాకముందే నేను ఆయన అభిమాని. సో నాకు రాజకీయాలతోనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటేనే జగన్మోహన్ రెడ్డి గారు కాదు. బతికినా చచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి వైపే ఉంటా. సో నాకు పదవులు అవసరం లేదు. పదవుల కోసం కావాల్సిన వాళ్ళు మీరు అన్నట్టుగా తెలుగుదేశం కాళ్ళు జనసేనలు పట్టుకోవడమో, సరే జనసేనల్ని కొల్లబొడిచినా కూడా పాపం తెలుగుదేశం వాళ్ళకి వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకొని నొక్కటమో వాళ్ళకు ఉంటదేమో. మనకు అవసరంలా. పదవులే ఉంది, వాళ్ళు వస్తే రేపు పొద్దున పోతాయి. వస్తే 2 ఏళ్ళు లేకపోతే 5 ఏళ్ళు. కొల్లపడడం ఏంటి, కాళ్ళు పట్టడం ఏంటండి? మామూలుగా అడుగుతారు. మనం చూసారు కదా మచిలీపట్నంలో. అట్లానే అంతకుముందు మనం చూసారు కదా అక్కడ ఈస్ట్ గోదావరిలో. అది ఫేక్ అంటున్నారు కదా. ఎవడు ఫేక్ అనేది సార్? ఇక అట్ట అనేవాడిని బతికే ఫేక్ అనాలి. ఇంకా వాళ్ళు ఇక జనజీవన స్రవంతులు లేరు, వాళ్ళ జీవితమే ఫేక్. ఇంక వాళ్ళ గురించి డిస్కషన్ కూడా చేయడం వేస్ట్ అనాలి. అవి ఫేక్ అన్నాడు. అరే కొల్లబొడిచి సార్ కొల్లబొడిచి మచిలీపట్నంలో కొల్లబొడిచి కాళ్ళు పట్టించుకుంటే జనసేన దిక్కు దివానం ఉందా? ఏడబడుకున్నాడు మమ్మల్ని జోకర్లన్నా బ్రోకర్లు ఏడబడుకున్నారు అంటున్నా. నేను ఇంత హార్డ్గా మాట్లాడటానికి కనీసం రేపొద్దున రాయపాటి అరుణ్ని వాళ్ళ పార్టీ వాళ్ళు కొట్టారు అంతకుముందు ఎన్నికలకు ముందు. ఇప్పటికీ దిక్కు దివానం లేదు పవన్ కళ్యాణ్. 30,000 మంది మహిళలు మిస్ అయ్యారన్నాడు కదా. ఎంతమందిని తీసుకొని వచ్చారు, ఎక్కడున్నారు? దిక్కు దివానం లేదు. ఏంటండి వీళ్ళన్నీ మళ్ళీ మా మీద మాట్లాడేది? మేము అధికారం పోయి ఉండొచ్చు సార్, బట్ రాయల్టీ ఎక్కడ తగ్గదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సిన్సియర్ గానే ఉంటది. వీళ్ళలాగా రోజుకు ఒక మాట పూటకో మాట ఉండదు. ఇందాక మనం చెబుతుంది ఏదో మాకంట ఏదో హెల్త్ బాగాలేదో జగన్ గారు ఏంది ఇట్లా మాట్లాడుతున్నారు అంటుంది. అసలు ఈ రోజు బెయిల్ మీద ఉన్న చంద్రబాబు నాయుడు గారు దేని మీద బయటకు వచ్చారమ్మా? ఒళ్ళంతా నాకు రోగాలు ఉన్నాయని చెప్పి బెయిల్ తీసుకొని బయటకు వచ్చాడు. ఇంకా నన్ను ఎందుకు ఎక్కువ మాట్లాడిస్తారు? చంద్రబాబు నాయుడు వాళ్ళు దేని మీద బయటకు వచ్చాడు? నాకు చెప్పుకోలేని దగ్గర రోగాలు ఉన్నాయి, దయచేసి బెయిల్ ఇవ్వండి చచ్చిపోతాయి ఇవాళ రేపు అని బయటకు వచ్చింది చంద్రబాబు నాయుడు గారిని. ఆయనకు మానసిక పరిస్థితి బాగాలేదా? ఆయనకు ఒళ్ళంతా రోగాలనే. చాలా హెల్దీగా ఉన్నాం మేము. ఓకేనా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హెల్దీయెస్ట్ పార్టీ. మీలాగా సర్వనాశనం వినాశాలు కోరుకునే పార్టీ కాదు. మీరు వచ్చిన దగ్గర నుంచి రోజు నిష్ట దరిద్రాలు అరిష్టాలు, రోజుకో రోడ్డు ప్రమాదం, లేదంటే రోజుకో ఎవరో ఒకరిని చంపేయటము, రోజుకు వరదలు, లేదంటే మునిగిపోవటము. రాష్ట్రం అంటే నాశనం. ఈ 100 రోజుల్లో ఈ 78 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఎప్పుడు చూడనటువంటి ఒక వినాశనాన్ని ఈ రోజు మేము చూస్తా ఉంటే, ప్రజలందరూ చూస్తా ఉంటే మళ్ళీ మీరు ఏ విధంగా మాట్లాడతారమ్మా? విజయవాడలో అంటే బ్రహ్మాండంగా చేశారంట. ఇవాళ మీ రంకుజ్యోతి పత్రిక ఒకటి ఉంటది, ఆడవాళ్ళు ఉన్నారు కదా, అతనికి అంతకంటే ఇంకా ఎక్కువ మాట్లాడాలి. ఇవాళ ఆంధ్రజ్యోతి పత్రికలో రాశారమ్మా. అంటే మీరు మర్చిపోయి అక్కడే ఉన్నారుగా, విజయవాడగా. జిల్లా పేపర్ చదవండి ఒకవేళ, లేదా తెప్పించుకోండి, లేదంటే ఆన్లైన్ లో దొరుకుతుంది. కకావికలం. అమ్మో డ్రైనేజీ కాదు ఇది, ఇల్లే. కబేలాలో ఓ ఇంటి పరిస్థితి ఎలా. ఇవాళ ఎన్నో రోజులు తెలుసమ్మా? 14 రోజు వరద వచ్చి. ఆ పక్కనే రాశారు ఆకలి పోరాటం. అమ్మ ఆకలి కకావికలము, దాని పక్కన రాశారు చూడండి అమ్మ, ఆకలి పోరాటం. ఆకలి పోరాటం అంటే అన్నం బండి వస్తే
అన్నం బండి వస్తే అన్నం ప్యాకెట్ల కోసం ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డు విజయవాడ నగరంలో ఉన్నటువంటి ప్రజలు అన్నమో రామచంద్ర అని ఆ బండి దగ్గరికి వెళ్ళి ఆకలి అన్నం పట్లాల కోసం దేహి అని అడుక్కునేటటువంటి దయనీయమైన పరిస్థితి. 14 రోజులైంది వరద వచ్చి. మళ్ళీ మీరు బ్రహ్మాండంగా పరిపాలించారు. ఇంతకంటే దిక్కుమాలిన తరం ఇంకోటి ఏమన్నా ఉందా రాష్ట్రంలో? ఏమమ్మా ఇందాక మాట్లాడుతున్నారు రాయపాటి అరుణ్ గారు, ఎక్కువ విజయవాడ బాగా గురయ్యింది, పిఠాపురం కొద్దిగా గురయ్యింది. విజయవాడ బాగా గురి అయితే 14 రోజుల్లో ఉప అంటే ఉప ముఖ్యమంత్రి అంటావమ్మా, ఈవీఎం ద్వారా వచ్చిన ఉపమూమ ఒకరోజు కూడా ఎందుకు పోలేదమ్మా? తెలుసు కదా ఉపమూమ. ఆయన పిఠాపురానికి ఉపమూనానా లేకపోతే ఆంధ్రప్రదేశ్కి ఉపమూనానా? ఒక్కరోజు కూడా ఎందుకు పోలా? ఆడే ఉంటాడు కదా పక్కనే. మంగళగిరికి విజయవాడకి పెద్ద దూరం ఉండదు కదా, మీకు కొద్దిగా ఐడియా ఉంటుంది. తిరుగుతూ ఉంటారు కదా అటు ఇటు, ఒంగోలు టు మంగళగిరికి విజయవాడకి ఎంత దూరం? 14 రోజులైనా విజయవాడలో ఒక్కరోజు కూడా ఎందుకు ఉప ముఖ్యమంత్రి పర్యటించలా? చంద్రబాబు నాయుడు పర్మిషన్ ఇవ్వలేదని పర్యటించలా. మీరు అడన్నా తిరగాలంటే మీకు చంద్రబాబు నాయుడు పర్మిషన్ ఇవ్వాలి, మాకు ఎవరు అవసరంలా. అది మీ స్టేచరు, అది మీ కథ. మీరు మాట్లాడుతున్నారు ఇందా పిఠాపురానికి సంబంధించి పెద్దగా లేదు, దాన్ని అంతా బాగా బ్రహ్మాండంగా చేసేసాము, అది చేసామని. ఏందమ్మా మీరు చేసిన బ్రహ్మాండంగా? ఈ రోజు ఏలేరు వరద వల్ల 40,586 మంది రైతులు ఎఫెక్ట్ అయ్యారు. 20 మండలాలు దాని ముంపుకు గురయ్యాయి. 255 గ్రామాలు దానికి ఎఫెక్ట్ గురయ్యాయి. 75,000 ఎకరాల్లో పంట మునిగింది. 180 కోట్ల రూపాయల నష్టం జరిగింది. ఇది కూడా మీరు ముందస్తు చర్యలు తీసుకోకుండా సెప్టెంబర్ 3వ తారీఖున 4,860 క్యూసెక్లు నీరు పైనుంచి వస్తా ఉంటే కేవలం 300 క్యూసెక్లు కిందకు వదిలేరు మీరు. ఇదే మీరు పరిపాలించేటటువంటి తీరు. పైనుంచి 5,000 క్యూసెక్లు దాదాపుగా వస్తుంటే 1,500 2,000 క్యూసెక్ల కిందకు వదులుతా ఉండాలైతే మినిమం బేసిక్ నాలెడ్జ్ కూడా లేకుండా, అధికారులను అప్రమత్తం చేయకుండా, ఈయన మళ్ళీ అక్కడ ఒక ఎమ్మెల్యే, మళ్ళీ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, మీరు మళ్ళీ మా మీద వ్యక్తిగత విమర్శలు. నేను సూటిగా అడుగుతున్నా, జగనన్న కాలనీలు మునిగిపోయి వంద కదా, ఎవరు మిస్టర్ రాయపాటి అరుణ్ గారు, అమ్మ జగనన్న కాలనీలు మునిగినాయి కదా, మీ పవన్ కళ్యాణ్ మొన్న ఆడ స్థలాలు కొనుక్కున్నాడు తెలుసు కదా, ఏది ఇల్లు కట్టుకుంటా అని చెప్పి పిఠాపురంలో. ఇది మీ ఈనాడు పత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్. అంటే మీకు కనపడదు ఇక్కడ, నేను మీకు కనపడదు. మామూలుగానే మీకు కనపడ్డా కూడా వినపడదు అనుకోండి, కనపడ్డా మీరు చూడలేరు. ముంపులో పవన్ కళ్యాణ్ ఇంటి స్థలం, ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ స్థలం వరదలో ముంపులో ఉంది. పిఠాపురం మండల పరిధిలోని భోగాపురంలో 1.44 ఎకరాలు, ఇల్లింద్రాడలో 2.08 ఎకరాలని ఆయన జూలైలో కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఏలేరు నుంచి వరద రావడంతో 3 రోజులుగా ఆ స్థలం చెరువును తలపిస్తుంది. మేము ఇచ్చిన జగనన్న కాలనీలు ఎక్కడో లోతట్లు ఇచ్చామని అబద్ధాలను ప్రచారం చేశారు కదా. మరి పవన్ కళ్యాణ్ కొనుక్కున్న ఇల్లు పవన్ కళ్యాణ్ కొనుక్కున్న స్థలం కాస్ట్లీగా కట్టుకోబోతున్నటువంటి ఇల్లు మరి ఎందుకు మునిగిదమ్మా? వరదొస్తే మీరు మునుగుతారు, వాళ్ళు మునుగుతారు. పవన్ కళ్యాణ్ ఇల్లు అంటే చంద్రబాబు నాయుడు ఇల్లే మునిగింది వరదొస్తే, తెలుసు కదా. 10 రోజుల నుంచి వరదలో ముంపులో ఉంది, ఇంటికి పోవట్లేదు. వినండి ఒక్క నిమిషం ఇస్తాను. చాలా మీరు మాట్లాడారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి మీద, అరుణ గారి మీద. గాయత్రి గారు 1 మినిట్ అండి. అరుణ గారు రెస్పాండ్. సార్ నేను ఇద్దరికి సమాధానం నేను అడిగింది క్లియర్ గా ఉందండి. వెంకటరెడ్డి అన్న ఎప్పుడు ఫ్రస్ట్రేషన్ తో మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చెప్పాము? కామెడీగా ఉంది కదా, మేము పిఠాపురం వెళ్తే మేము కామెడీగా ఉంది కదా. రాయపాటి అరుణ గారు మీకు ఎంతమంది పిల్లలు నేను అడగట్లా, మీకు ఎంతమంది ఉంటే అంతమందికి 15,000. రాయపాటి అరుణ గారు మీకు కూడా 18,000. రాయపాటి అరుణ గారు మీకు బస్సులో ఉచిత ప్రయాణం. రాయపాటి అరుణ గారు మీ హస్బెండ్ కి మందు ఫ్రీ. గాయత్రి గారు మీ హస్బెండ్ కి మందు ఫ్రీ. గాయత్రి గారు మీకు ఎంతమంది పిల్లలు? 2 × 15,000 30,000. గాయత్రి గారు మీకు బస్సులో ఉచిత ప్రయాణం. గాయత్రి గారు మీకు 18,000 సంవత్సరానికి. ఇవన్నీ ప్రచారం చేసింది మీరు కాదా అమ్మా? మాట్లాడితే రోజు అది కామెడీగా కనిపిస్తున్నా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 5 కోట్ల మంది ప్రజలకి నీకు ఫ్రీ, నీకు ఫ్రీ, నీకు ఫ్రీ, నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 15 ఇట్లా ఓదరగొట్టి దాంట్లో మళ్ళీ మీ మేనిఫెస్టో కూడా కలిపి ఇద్దరం కలిపి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎందుకు సరే మాట్లాడదు కానీ వాళ్ళు మాట్లాడేవండి మీరే. ఎక్కడికి వెళ్ళారు ఈ రోజు? జబర్దస్త్ మ్యాచ్ ఎక్కడికి వెళ్ళారు? అరుణ గారు రెస్పాండ్. ఒక నిమిషం అండి, ఒక నిమిషం ఇస్తాను. అరుణ గారు. సార్ నా వెంకటరెడ్డి అన్న ఫ్రస్ట్రేషన్ నాకు బాగా అర్థమైంది సార్. క్లియర్ గా నేను మాట్లాడింది ఏంటి అంటే, ఆయన ఇచ్చిన కాలనీలు ముగ్గురు అయితే కనీసం ఆయన ఇచ్చిన కాలనీలు ఆయన పేరు మీద ఉన్నటువంటి కాలనీకి కూడా వెళ్లకుండా రోడ్డు మీద నిలబడి కాకినాడ నుంచి జనాలను తీసుకొస్తే వాళ్ళతో మాట్లాడి వెళ్ళారు అని నేను క్లియర్ గా మాట్లాడు. అక్కడ పవన్ కళ్యాణ్ గారి స్థలం మునగలేదు అని కానీ,
లేదంటే జగనన్న కాలనీ ఒక్కటే మునిగిందని కానీ నేను ఎక్కడ మాట్లాడాలి. ఫస్ట్ విషయం. రెండోది వెంకటరెడ్డి అన్న ఇప్పుడు దాకా మీరు మాట్లాడుతుంటే నేను నిన్న డిస్టర్బ్ కూడా చేయలేదు కానీ ఎందుకంటే మీ స్పేస్ మీకు ఇవ్వాలి. నాగండి వరదలు వచ్చినప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఒక్క రోజు నైట్ అన్న స్టే చేశాడా? కాదండి మీ పేపర్ లో మీకు కానరాదుగా 2 రోజులు స్టే చేశాడు. మీ పేపర్ లో మీ ఛానల్ మీకు కానరాదులే. జగన్ తప్ప ఇంకెవరు కానరాదు. వాకింగ్ స్టిల్స్ ఇచ్చి వెళ్ళి ఆ ఊరు జనాలకు అందరికీ తెలుసు అన్న. ఈ డిబేట్ ఆ ఊరు వాళ్ళు పిఠాపురం నియోజకవర్గంలో చూస్తే మీ జగన్మోహన్ రెడ్డి ఒక్క నిమిషం విజయవాడ ఎందుకు పోలేదు? మంగళగిరిలో ఉన్నాడు కదా. ఒక్క నిమిషం అండి. కాదు వెంకటరెడ్డి గారు ఒక్కటి నేను చెప్పేది ప్యానలిస్టులు అందరూ వినండి. ఒక ముఖ్యమంత్రి వినండి ఇస్తాను. ఒక ముఖ్యమంత్రి స్థాయి ఒక మంత్రుల స్థాయి ఉన్నప్పుడు ఎవరు కూడా ఏకవచనంతో మాట్లాడొద్దు ఆడు ఈడు అని. మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు అని పిలుస్తున్నారు కదా. సరే వినండి. ఇప్పుడు ఎప్పుడో జరిగిందని చెప్పి మన ఈ డిబేట్లో ప్లీజ్ ఎవరు కూడా ఆ రకంగా మాట్లాడదు. గౌరవ ఇచ్చి మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, లేకపోతే ఎవరు విలువలు ఇద్దాం, మొదలు పెడదాం. ఎప్పుడు ఏదో అయింది కదా అని ఏకవచనం ఎందుకు? అది దయచేసి ఏమనుకోదు. మీరు ప్యానల్ లో కూర్చోబెట్టినటువంటి ప్రతినిధులు సరే ఇప్పుడు అనలేదు కదండి. ఎప్పుడో ఏదో అన్నారంటే అయిపోయింది కదా. ఇప్పుడు అనలేదు కదా. ఇప్పుడు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారే అన్నారు. వెయిట్ అన్న గారు నేను మాట్లాడితే క్లియర్ అండి. కాలనీ మునగలేదు అని నేను అనలేదు. మునిగిన కాలనీ దగ్గర పరామర్శకు ఎందుకు వెళ్ళలేదు నేను ప్రధానంగా వినిపించిన వాదన. రెండో వాదన అండి, ఒక ముఖ్యమంత్రి హోదాలో గతంలో రాష్ట్ర పరిస్థితి ఏంటి తెలిసిన వ్యక్తి ఇవాళ రాష్ట్రంలో ఎలాంటి ఉపద్రవాలు వస్తున్నాయి, ఉన్న బడ్జెట్ ఏంటి, ప్రజలకి ఎలాంటి అవసరాలు ఏర్పడిపోయింది, గతంలో ఒక ప్రాజెక్టు ఒక్క నది మీద ఆనకట్టలు ఇవంటివి ఏవి పట్టించుకోక ఇవాళ చిన్నపాటి వర్షాలు వచ్చినా సరే ప్రాజెక్టులు కకావిక్కలు అయ్యే పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉంటే 5 ఏళ్ళకి ఎలాంటి మరమ్మతులు చేపట్టకుండా ఇవాళ ప్రజల ప్రాణాలు కాపాడి ఎట్లాంటి డిజాస్టర్స్ వచ్చినా ఎదుర్కొనేలాగా రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడము, అలాగే రోడ్లు, ప్రాజెక్టులు, నదుల మీద ఉన్నటువంటి ఆనకట్టలు వీటన్నింటికి సంబంధించినవి ప్రధానంగా దాని మీద ఫోకస్ చేసుకుని ముందుకెళ్తుంటే ప్రభుత్వం ఉన్నటువంటి బడ్జెట్ ని ఎలాగో అడ్జస్ట్ చేసుకొని దీనికి పైపెచ్చు పరవాడలో జరిగినటువంటి అగ్ని ప్రమాదాలు లేదంటే ఇప్పుడు బుడమేరు వరదలు లాంటివి ఇట్లాంటి విపత్తులన్నీ వచ్చి పడుతూ ఉంటే ఇక్కడెక్కడ ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలనే కాన్సెప్ట్ తోటి అలాగే ముందస్తుగా అత్యవసరంగా చేయాల్సినటువంటి అన్ని పథకాలను అమలు చేసుకుంటూ అత్యవసరం ఏంటిది తర్వాత నిదానంగా చేయాల్సినట్టు ఏంటి అనేది ప్రధానంగా అమలు చేసుకుంటూ వెళుతూ ఉంటూ ఉన్న లోటు బడ్జెట్ లో వీటన్నిటిని పక్కన పెట్టి అంటే ఇప్పుడు రోడ్లు బాగు చేయొద్దు, ప్రాజెక్టులు బాగు చేయొద్దు, ప్రజలకు నీళ్ళు అక్కర్లేదు, రోడ్డు అక్కర్లేదు, వైద్యం అక్కర్లేదు, వీటన్నిటిని పక్కన పెట్టి అర్జెంట్ గా పథకాలు అమలు చేయాలి. అదే ప్రధానం ఈ రాష్ట్రానికి. 5 ఏళ్ల పాటు డబ్బులు మాత్రమే జేబుల్లో వేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాము మేము. మీరు కూడా అదే పద్ధతిలో వెళ్ళాలి, మీరు వెళ్ళకపోతే ప్రజలు మేము అలాగే మోటివేట్ చేస్తాము అని చెప్పేసి ఒక మాజీ ముఖ్యమంత్రి వాళ్ళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను ప్రజలకు అద్దం పట్టేలాగా చెప్పాల్సింది పోయి పథకాలని సర్కస్ లో జోకర్ లాగా యాక్టింగ్ చేస్తే పథకాల కన్నా కూడా ఇంకా ప్రమాదకరమైన సిచ్యువేషన్ స్టేట్ లో దాని నుంచి కదా ఇప్పుడు ప్రభుత్వం పనిచేయాల్సిన విషయము. ఇప్పుడు ఏలేరు అది మన పొడమేరన్నీ మీరు చేసిన నాశనానికి ఎన్ని జరిగింది వాటిని బాగు చేయాల్సిన అవసరం లేదా ప్రజలకి? ఇప్పుడు అది అంతమంది చచ్చిపోయినా పర్లేదు కానీ మీ అకౌంట్ లో డబ్బులు పడాలి అర్జెంట్ గా. ఇది మీరు చేసింది, మీరు నాయకులకు ఇంతకుముందు చేసినంత ఇది ఇప్పుడు చేయమంటే కూడా అదేనా? ఓకే అన్న గారు ఇంకో విషయం ఒక నిమిషం వెంకటరెడ్డి గారు ఒక నిమిషం ఇస్తాను మీకు ఇస్తాను ఇంకా గాయత్రి గారు కూడా మాట్లాడాలి. వెయిట్ నేను ఇస్తాను మీకు ఇస్తాను, మీరు నోట్ చేసుకోండి. అరుణ గారు మీ మీద ఆయన సానుభూతి కూడా చూపించారు. మిమ్మల్ని ఎవరో కొట్టారట, పార్టీ వాళ్ళు ఎవరో మిమ్మల్ని పట్టించుకోలేదట. సార్ అది ఏం జరిగింది అనేది పార్టీలో స్టేట్ లో అందరికీ తెలుసు సార్. జరిగిన తర్వాత ఎలాంటి పనిష్మెంట్ నా మీద చేసినటువంటి మనుషులకు ఎలాంటి పనిష్మెంట్ కళ్యాణ్ గారు ఇచ్చారు అది క్లియర్ గా తెలుసు. ఒక మీటింగ్ లో ఓపెన్ గానే కూడా చెప్పారు, ఆడపిల్లల మీ జోలికి వెళ్తే ఒప్పుకోను, మీరు నాకు ఎంత ఇదే లేదు సార్, ఇదే లాస్ట్ వార్నింగ్, ఇంకోసారి జరిగితే ఒప్పుకునేది లేదని. బట్ ఇంటర్నల్ గా చేసేటువంటి పనిష్మెంట్ ఆల్రెడీ జరిగిపోయింది వాళ్ళకి. దానికి మళ్ళీ లీగల్ గా కూడా కంప్లైంట్ నాతో పార్టీ ఫైల్ చేయించింది. ఆ కేసు కూడా వెనక్కి తీయద్దని కూడా క్లియర్ గా చెప్పారు. ఆ కేసు అలాగే ఉంది. దాని గురించి పాపం వీళ్ళు మొత్తం కావాల్సిన అవసరం ఏమీ లేదు. నేను చాలా ఇండిపెండెంట్ డేర్ పర్సన్ ని, అట్లాంటి ఇష్యూస్ నేను హ్యాండిల్ చేసుకోగలను, వీళ్ళ సపోర్ట్ నేను అడగలేదు. అప్పుడే నా వెంట పడ్డ ప్రయత్నం వీళ్ళు ఎమ్మెల్సీలు ఎంపీలు ఎమ్మెల్యేలు కాల్ చేసి మేము సపోర్ట్ ఇస్తాం నీకు, మీడియా ముందుకు రా, మీ ఇంటర్వ్యూ చేయని మెసేజ్లు పెట్టి విపరీతంగా అప్పుడే ప్రూఫ్ చేయడానికి ట్రై చేశారు. నన్ను అప్పుడే పట్టించుకోలేదు వీళ్ళ సోది, నేను ఇప్పుడే పట్టించుకుంటాను సార్. ఓకే మీకు ఆఫర్ వచ్చిందా ఎన్నికల ముందు? వచ్చింది సార్, అందరూ స్క్రీన్ షాట్ కూడా పెట్టారు. వీళ్ళ ఎమ్మెల్సీలు ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా ఫోన్లు చేసి నేను ఫోన్లు లిఫ్ట్ చేయకపోతే నాకు మెసేజ్లు పెట్టింది. వీళ్ళ పార్టీ ఫేవరెట్ ఛానల్స్ నన్ను ఇంటర్వ్యూ చేస్తాము అని చెప్పేసి మెసేజ్లు పెట్టింది. మొత్తం పార్టీకి మిగతా వాళ్ళందరూ స్క్రీన్ షాట్లు కూడా కార్డు మీకు కూడా ఇస్తున్నా దగ్గర ఉన్నాయి. ఓకే గాయత్రి గారు
అంటే వర్మ గారు ఇప్పుడు ఈ మాట అంటున్నానని ఏమనుకోమాకండి. అంటే వైసీపీ పార్టీ కూడా ఈ రోజు వచ్చి ఒక డిబేట్ లో కూర్చుని నీతులు చెప్తున్నారంటే నాకు సిగ్గేస్తుంది వాళ్ళతో మాట్లాడటానికి కూడా. అంటే వెంకటరెడ్డి గారు అని కాదు, నాకు తెలిసి ఈజ్ వాయిస్ ఆఫ్ వైసీపీ అంతే. సాక్షి ఛానల్లో న్యూస్ రావాలి అని అనుకోటి ఎంత పెద్ద భూతో ఇక్కడ కూర్చొని ఒక వైసీపీ అధికార ప్రతినిధి వాస్తవాలు మాట్లాడాలి అనుకోవడం కూడా అంతే భూత్ అని నాకు ఇప్పుడు అర్థం అవుతుంది. ఎంత సిగ్గులంటే అంటే నేను చెప్తానండి, సిపిఎస్ వద్దన్నాడు, జాబ్ క్యాలెండర్ ఇంకేముంది, సంవత్సరం ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాడు, ఇంకే అంటే మద్యపాన నిషేధం అన్నారు, ఇంకేంది విడతల వారికి ఇది చేస్తా అది చేస్తా అని చెప్పాడు. అవన్నీ ఫెయిల్ అయ్యి అవన్నీ ప్రూవ్ అయ్యి జనాలు చీ కొట్టి నువ్వు మాకు అక్కర్లేదు ఎల్లరా బాబు అని చెప్పి లెఫ్ట్ తో తన్నినా సరే ఇప్పుడు కూడా వచ్చి మేము ఇంత గొప్పగా చేసినా మీరేంటి ఇలా చేయలేదు అని అంటున్నారు. వీళ్ళు మేలో ఎలక్ట్ అయితే జనవరి దాకా అమ్మఒడి పడలేదు ఆ రోజు. మరి వీళ్ళేం కారణం చెప్తారు, వీళ్ళకేం వరదలు వచ్చినాయని చెప్పి కారణాలు చెప్తారు. మరి నాకు అర్థం కాదు. మేము ఇసుక ఫ్రీగా ఇచ్చాము, మేము పెన్షన్ మీరు గుర్తుండలేదు బాబు గారు, దానికి ముందు 2 నెలలు కూడా మే జూన్ కూడా కలిపి ఆ 1500 ఈ 1500 కూడా 7,000 ఇస్తానని ఏదైతే ప్రామిస్ చేశారో 7,000 అట్లానే ఎగ్జాక్ట్ గా పర్ఫెక్ట్ గా ఇచ్చారు. వెళ్ళి అడగమనండి. అయితే వికలాంగులకి ఏదైతే ప్రామిస్ చేశారో 3,000 వచ్చేది ఒకప్పుడు, ఇప్పుడు 6,000 అదే ఇస్తాం. అలాగే ప్రతి ఒక్కరికి ఇచ్చాం. ఇవ్వలేదని చెప్తే పబ్లిక్ ముందుకు వచ్చి గొడవ చేస్తారు. ఈరోజు ఏ పబ్లిక్ అయినా ముందుకు వచ్చి మాకు ఇంకా వేయలేదంటే అడగలేదే. ప్రతిదీ స్ట్రీమ్ లైన్ అవుతుంది, ప్రతిదీ డేటా తీసుకున్నారు కరెక్ట్ గా. అసలు ఎన్ని రేషన్ కార్డులని ఎంతమందికి వెళ్ళాలి, ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమంది స్కూల్కి వెళ్తున్నారు, ఏంటి ఏం జరుగుతుందని చెప్పి మొత్తం డేటా తీసుకొని స్ట్రీమ్ లైన్ చేసి వాళ్ళకి 100% ఇస్తారు. ఆ విషయంలో పబ్లిక్ కానీ అయితే అపోజిషన్ కానీ ఏ డౌట్ అక్కర్లేదు. మేము సూపర్ 6 అని ప్రామిస్ చేసింది, మేము ఇవ్వకపోతే ఇంకో 2-3 నెలలు మాకు టైం ఇవ్వండి, మేము ఇవ్వకపోతే అడగండి. ఒకటి ఇంకో మాట ఇందాక ఏదో మాట్లాడతా ఏమన్నారు, వరదలు వచ్చాయండి మేము వచ్చాం కాబట్టి ఇట్లా జరుగుతున్నాయి అన్ని, చంద్రబాబు నాయుడు వచ్చాడు బ్యాడ్ లెగ్ ఐరన్ లెగ్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మరి ఇందాక ఏ మొహం పెట్టుకుని ఇంతకు ముందే డిబేట్ స్టార్టింగ్ లో ఏది వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి కారణం, జగన్మోహన్ రెడ్డి వెళ్ళి వరుణ దేవుడికి చెప్పాడా వాన పడమని చెప్పి ఇదే డిబేట్ లో మాట్లాడిన మనిషి జస్ట్ నిమిషాలు గడిచియో లేవో ఇట్లా మొహం తిప్పేశాడు ఇట్లా తప్పని. అలా ఎలా మాట్లాడగలరండి, నాకు అర్థం కాదు. ఒక మాటకి స్టిక్ ఆన్ ఇవ్వండి. ఇప్పుడు మీరు అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి అన్ని చేయటం అనేది ఎంత తప్పు అని చెప్పి మేము మాట్లాడటాన్ని, మరి మీరు ఎలా మాట్లాడుతున్నారు సిగ్గులేసి? చంద్రబాబు నాయుడు వచ్చాక ఎన్ని దరిద్రాలు జరుగుతున్నాయని. ఏమంటే నేను ఒకటి చెప్తాను, అప్పుడు కరోనా వచ్చింది, లేకపోతే ఇప్పుడు ఫ్లడ్స్ వచ్చినాయి, అప్పుడు ఫ్లడ్స్ వచ్చినాయి, ఇప్పుడు ఫ్లడ్స్ వచ్చి కరెక్ట్ ఒప్పుకుంటా ఇంత పెద్ద విభత్సం జరిగింది. బాబు గారు ఈ రోజు రెస్ట్ తీసుకున్నారు, బాబు గారు పలానా వర్క్ చేయలేదు, లేకపోతే బాబు గారు మాకు ఫీల్డ్ లో కనిపించలేదు అని చెప్పండి. కొన్ని ఒక మాట యాక్సెప్ట్ చేస్తాం. ఇక్కడ తప్పు జరిగింది, ఇక్కడ లోపం జరిగింది, ఇది కాకుండా ఇంకో పద్ధతి తీసుకోవాల్సింది, నాకు సొల్యూషన్ చెప్పండి. ప్రాబ్లం బొచ్చుడు మంది చెప్తారు, మేము వింటర్స్ రెడీగా ఉన్నామని చెప్తున్నాం కదా. ఎప్పుడు చూసినా బురద చల్లాలి, ఎక్కడెక్కడ శవాలు ఉన్నాయి అక్కడ వెళ్ళి కూర్చొని చిల్లర ఏరుకుంటే రాజకీయం చేయాలంటే ఎంతకాలం చేస్తారు? ఒక్కసారి దానికే కదా చీకొట్టారు జనాలు. మళ్ళీ అదే రాజకీయం. ఇంతకు మళ్ళీ ఇంకో మాట, రాత జ్యోతి అని చెప్పి ఆయన ఆంధ్రజ్యోతి పేపర్ అన్నారు. ఇదే మనిషికి కూర్చొని ఆంధ్రజ్యోతి పేపర్, ఈనాడు పేపర్ మా తొత్తులు మేము ఏం చెప్తే అది వింటాయి అన్నారు. మరి అదే ఈనాడు ఆంధ్రజ్యోతి ఆర్టికల్స్ ఈ రోజు మాకు చూపిస్తున్నారు ఇక్కడ ఇలా రాశారు అని చెప్పి. తప్పేంటి? ఒక మీడియాలోనే వర్క్ చేయాలి. అవును, మా దాంట్లో కూడా కొంతమందికి ఎవరికైనా వెళ్ళకపోతే అలా హెడ్లైన్స్ ఇస్తున్నారు దర్జాగా యాజ్ అ మీడియా పేపర్. అలే మా మౌత్ పీస్ కాదు. అదే సాక్షిలో ఏమనండి, ఎంత ఫేక్ న్యూస్ అంటే అమరావతి అంతా కొట్టుకుపోయిందంట, సీడాక్సిస్ రోడ్ అంతా మునిగిపోయిందంట, సిగ్గుతో ఉండాలి. ఇమ్మీడియట్ గా అక్కడికక్కడ మనుషులు అమరావతిలో ఉండేవాళ్ళు వీడియో పెట్టారు, టైము డేట్ పెట్టి అమరావతిలో సీడాక్సిస్ రోడ్ ఏం అవ్వలేదు అంతా బాగానే ఉందని చెప్పి. ఎన్ని ఫేక్ న్యూస్లు చేస్తారు? ఆ బోట్లు వచ్చి కొట్టుకుపోతే ఈ రోజు ఆ బోట్లు మొత్తం వైసీపీ లీడర్కి సంబంధించిన బోట్లు, దాని అంటే ఎసకుంది. ఫెర్రీలో అన్ని బోట్లు ఉండగా ఈ 3 బోట్లు ఎందుకు వచ్చినాయి టైఅప్ అయ్యి? ఎవరికి సమాధానం చెప్తారు? బుడమేరుకి బ్రీచెస్ ఉన్నాయి 5 ఏళ్ల నుంచి. 2020లో జరగాల్సిన కాంట్రాక్టులు, నేను కాంట్రాక్ట్లు అక్కలు ఎవడక్కర్లేదు పోండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మూర్ఖంగా శాడిజంగా అందరినీ తరిమి కొట్టినట్టు ఈ కాంట్రాక్టులు కూడా చేయలేదు కాబట్టి ఈ రోజు వరద వచ్చిందని మేము చెప్తాం. దానికి ఏం సమాధానం చెప్తారు? మేము వచ్చి 100 రోజులు కూడా అవ్వలేదండి, మీరు 5 ఏళ్ళు పరిపాలన ఉన్నారు, మరి మీరేం పీకేరు? అప్పుడంతా కూర్చొని నేను కూడా అడగచ్చు, కానీ అడగను. ఏమంటున్నానంటే ఎస్, మేము 100 రోజులైనా 10 రోజులైనా మేము వచ్చాక జరిగింది, మేము బాధ్యత తీసుకుంటాం కూడా. నేను రాసి పెట్టుకోండి. నేను ఓకే వెంకటరెడ్డి గారు, ఏంటి మీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా ఎన్నికలకు ముందు రాయపాటి గారికి ఆఫర్లు ఇచ్చారట, అంత భయమా జన సైనికులు అంటే మీకు? వీర మహిళన్నా పవన్ కళ్యాణ్కి ఆఫర్ ఇవ్వట్లేదు, మళ్ళీ రాయపాటి అర్జున్ గారికి ఎవరు ఆఫర్ ఇచ్చింటారు సార్? భలే వాళ్ళు ఉన్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు ప్రూఫ్ చూపిస్తానంటున్నారండి, వాళ్ళు ప్రూఫ్ చూపిస్తామంటున్నారు కదా, లేదో
ఫేక్ గా చెప్పట్లేదు కదా, డైరెక్ట్ గా నా దగ్గర ఉన్నాయి అని చెప్తున్నారు ఆవిడ. ఇప్పుడు ఆమె ఇంటర్నల్ గా వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు పవన్ కళ్యాణ్, అసలు అది ఇది సూపర్. ఆ రోజు నేను ఏడవలేదు రాయపాటి అరుణ గారు, మీరే వచ్చి నాకు ఇంత అన్యాయం జరుగుతుంది, ఎంత ఏడుపుతుంది మీరే. మీకు జరిగిన అన్యాయాన్ని తోటి ప్రతినిధిగా నేను ప్రస్తావించా, అది కూడా తప్పు అని అంటే సరే అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నా. చెప్పేసి మీ వైసీపీని అడిగానే అంటే అడగడక మిమ్మల్ని అడగాలి. అప్పుడు ఏమైంది ప్యానల్ మీద పోయేలో పడ్డట్టు అయిపోయింది ఆ పరిస్థితి. అప్పుడు నిజంగా మీ వైసీపీ వాళ్ళని అడిగి నేనున్న ఇబ్బంది కాస్త మీలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చేస్తే ఇంకా అబ్బో నేను మిమ్మల్ని ఎవరిని అడగలేదు. మీ వైసీపీలో అసలు అది మీ వైసీపీలో అసలు మహిళలకి మీ దగ్గరకు వచ్చి ఏం చేయమంటారండి మమ్మల్ని? రాయపాటి అరుణ గారు నన్ను తన్నరాని చోట తన్నారు. చెప్పండి వెంకటరెడ్డి గారు, 1 సెకండ్ కాదు 10 మినిట్స్ వెయిట్ చేస్తాను. చెప్పండి వెంకటరెడ్డి గారు. నిన్ను తన్నారని చెప్పి నువ్వు వచ్చి ఏడ్చింది మీడియా ముఖంగా ఏడ్చావా, మీ ఇంట్లో వెంకటరెడ్డి గారు సానుభూతి నేను అడగలేదు. వెంకటరెడ్డి గారు ఏడ్చినప్పుడు స్పందిస్తారు కదా. వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు నేను సహాయ సహకారాలు అడగలేదు. వెంకటరెడ్డి గారు మీ వైసీపీ సహాయ సహకారాలు అక్కర్లేదు. వెంకటరెడ్డి గారు నా పని నేను చేసుకోగలను, నాకు జరిగిన అన్యాయం నేను క్వశ్చన్ చేసుకోగలను, నాకు జరిగిన అన్యాయం గురించి నేను ఫైట్ చేసుకోగలను. వెంకటరెడ్డి గారు మీ సహాయం నేను అడగదు. వెంకటరెడ్డి గారు మీ వైసీపీ సహాయ సహకారాలు నాకు అక్కర్లేదు. వెంకటరెడ్డి గారు అసలు మీ వైసీపీ వాసన నాకు అక్కర్లేదు. వెంకటరెడ్డి గారు అందుకే చేసిన కాస్త ఇచ్చి అని అవతలకు కొట్టాను. వెంకటరెడ్డి గారు మీకు ఆ విషయం తెలియదు. వెంకటరెడ్డి గారు సగం తెలుసుకుని సగం తెలియకుండా ఏదో నన్ను అలా మాట్లాడకండి. వెంకటరెడ్డి గారు విషయం తెలుసుకొని మాట్లాడండి. వెంకటరెడ్డి గారు ఓకే 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 వర్మ గారు ఆగిపోతే నేను మాట్లాడతా. చెప్పండి. మీరు మాట్లాడారు జరిగింది నన్ను తనరాని చోట తన్నారు. వర్మ గారు ఆమెతో మాట్లాడించుకోండి. ఒక్క నిమిషం నేను ఏడ్చానా నన్ను కొట్టారని ఆమె ఏడ్చిందా వచ్చి ఏడ్చినప్పుడు సానుభూతి అవసరం ఇద్దరు మాట్లాడితే అర్థం కావట్లేదు. ఇస్తాను వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం ఓకే మాట్లాడండి. నేను ఆమె ఏడ్చింది కాబట్టి నేను ఏడ్చాను, స్పందించా. తోటి ప్యానలిస్ట్ గా స్పందించడం తప్ప సరే సరే ఓకేనండి. ఓకే ఓకే అర్థం కాదు. దుర్మార్గులు మీరు నాకే న్యాయం చేస్తారండి. మీరు వచ్చి నాకు చెప్పండి. మాట్లాడినండి ఇద్దరు మాట్లాడితే అసలు రీచ్ అవ్వట్లేదు ప్లీజ్. సార్ నేను ఆ రోజు కూడా కొట్టినప్పుడు కూడా ఇదే డిబేట్ లో వేరే వాళ్ళు ఉన్నారు, రాలే అప్పుడు 2-3 రోజులు మనకి ఈ ఛానల్కి రాలేదేమో. అప్పుడు కూడా నేను ప్రస్తావించా తప్పు మహిళను అట్లా కొట్టడం, రాజకీయాల్లో గొడవలు ఉండొచ్చు అని చెప్పా. దాన్ని పాజిటివ్ గా తీసుకోవాలా, మేము కొట్టించుకుంటాం. మా జనసేనలు కడ్రాయల మీద కూర్చొని తెలుగుదేశాలు కొట్టినా మాకు సిగ్గు ఎగ్గుండదు, కొట్టించుకుంటాం. హూ ఆర్ యూ వెంకటరెడ్డి అంటుందా? మాకు పవన్ కళ్యాణ్కి వెళ్ళిన సిగ్గు నీకెందుకు? నువ్వెవడో మధ్య మేము కొల్ల పడిపించుకుంటాం, తంచుకుంటాం, లేదంటే తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి బూట్లు తుడుస్తావు. నువ్వెవడో అడగటానికి అంటారు. తొడవండి, వాళ్ళు కొడితే కొట్టించుకోండి, వాళ్ళు సత్తే సావండి. మీరంట సత్తే మాకెందుకు? పాయింట్ నెంబర్ 1. 2, ఇందాక మాట్లాడతా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా విమర్శలు చేస్తా. ఇప్పుడంటే రాష్ట్రాన్ని అంట ఈ పథకాలు ఇచ్చేసి ఎవడకు కావాలి ఈ పథకాలు అంటుంది. ఎన్నికల ప్రచారంలో ఏం చెప్పారమ్మా? మేము వస్తే ఇన్ని వస్తాయి ఇంటింటికి. మరి ఇప్పుడు ఈ పథకాలు ఎందుకంట? ఎవడు అడుగుతున్నాడు ఈ పథకాలు? అసలు మిమ్మల్ని ప్రజలు పథకాలు అడిగితే వాళ్ళని చంపేరే వాళ్ళు? మీరు మీ జనసేనలు ప్రశ్నిస్తేనే చంపుతున్నారు. తెలుగుదేశం వాళ్ళు వచ్చి చంపేస్తున్నారు. లాగి కొడుతున్నా. ఎవరిని చంపేశారండి? ఏంటి ఏం మాట్లాడుతున్నారు? ఎవరిని చంపేశారు? తాడేపల్లి ప్యాలెస్ దగ్గర శివశ్రీ వాళ్ళ అన్నం చెప్పారు అలాగేనండి? మీ పార్టీలో ఉన్నప్పుడు శివశ్రీ అనే అమ్మాయి మీ వాలంటీర్ వాళ్ళ అన్నం చెప్పారు అలాగేనా? చంపించుకుంటాం. మీరు ఎవరు అడగటానికంటే మీరు ఎట్ట పెడతారు కాదండి. ఎవరెవరిని చంపారండి? సార్ ఏంటది? ఈ రోజు ఒక దళిత మహిళ
మరి పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారు, వీళ్ళు ఎక్కడున్నారు? దళిత మహిళకు దారుణ అవమానం, విద్యుత్ స్తంభానికి కట్టేసి చితకబాదం అయిన ఫోటో కూడా చూపిస్తాను సార్. ఎవరిని ఎక్కడ? అది జనసేన వాళ్ళ సార్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఇందులో నాకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి నేను చెప్తున్నాను సార్. చెప్పండి సార్ ఒక్క నిమిషం, ఇందులో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నాకు ఉంది కాబట్టి చెప్తున్నా. ఒక్క నిమిషం వినాలి. సార్ ఆ దాడి చేసింది బీసీ సామాజిక వర్గానికి చెందిన వైసీపీ నాయకులు సార్. ఓకే, వైసీపీ నాయకులు ఆ దాడి చేశారట. వెంకటరెడ్డి గారు వైసీపీ నాయకులు ఆ దాడి చేశారట. వర్గానికి చెందిన వైసీపీ నాయకులు ఆ దాడిలో ఉన్న ప్రధాన ముద్దాయిలు ఇద్దరు కూడా కాదు సార్. గవర్నమెంట్ ఉంది ఎవరిది? వైసీపీ వాళ్ళు, ప్రధానికి వైసీపీ. ఎవరికి మాట్లాడిస్తారు ఈ విషయం మీద. వినండి వెంకటరెడ్డి గారు, మీరు ఒకటి చెప్పారు, ఆవిడ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నది అంటున్నారు. అది అయిన తర్వాత మీరు మాట్లాడుతున్నారు. ఓకే, మీకు ఇస్తానండి, మీకు నేను టైం ఇస్తాను. కాదండి, ఇస్తాను. ఒక్క నిమిషం అరుణ గారు ఇస్తాను. వెంకటరెడ్డి గారు మీరు పాయింట్ రైజ్ చేశారు, ఆవిడ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నదట. ఆవిడ చెప్పాక మీరు మాట్లాడదు కదా, ఆవిడ చెప్పిన తర్వాత మీరే మాట్లాడదు కానీ వినండి, ఇంపార్టెంట్ ఇష్యూ కదా, అది ఎవరున్నారో తెలియాలి కదా. మీరే రైజ్ చేశారు దాన్ని, ఆవిడ ఇన్ఫర్మేషన్ చెప్తారు అంటున్నారు. అది మీరు ఏకీపిస్తారా ఏకీపించరా చూడండి. వెయిట్ 2 minutes ప్లీజ్. అరుణ గారు ఏంటి చెప్పండి సార్. ఆ విషయము ఆ పెళ్లి కులాంతర వివాహానికి సంబంధించిన విషయం సార్. వీళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు వీళ్ళ పార్టీ నాయకులకు సంబంధించిన బీసీ సామాజిక వర్గం అమ్మాయిని ఆ ఎస్సీ సామాజిక వర్గం అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకుంటే అప్పట్లో వీళ్ళ దెబ్బకు భయభ్రాంతులకు గురైపోయి వాళ్ళు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఇవాళ గవర్నమెంట్ మారింది కాబట్టి ఆవిడ ఊళ్ళో ఏదో పనుండి ధైర్యం చేసి వాళ్ళు వస్తే లైట్లు కరెంట్లు అసలు కరెంట్ ఆపేసి మరి ఆవిడ్ని తీసుకెళ్లి లాక్కెళ్ళిపోయి కట్టేసి కొట్టింది. వైసీపీలో ఉన్నటువంటి నాయకులు బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఇవాళ అందులో పోలీసులు అరెస్ట్ చేసినటువంటి ముగ్గురు కూడా వైసీపీ నాయకులు అండి. ఓకే వెయిట్ అరుణ గారు, మీరు వెంకటరెడ్డి గారు అదే జరిగింది. ఎవరైతే తప్పు చేస్తే వైసీపీ అని తెలుగుదేశం అండి. మళ్ళీ మీకు సిగ్గు లేకుండా వైసీపీ అని చెబుతున్నారా? వైసీపీ అని చెప్తారు. మీకు ఇన్ఫర్మేషన్ లేదు కదా, వైసీపీ నాయకులు మీకు చెప్తున్నా, మీ చుట్టాలే మీ పార్టీ వాళ్ళే చెప్తున్నాను. మీరు అధికారంలో ఉన్నట్టు విషయం మర్చిపోయారు. ఎందుకంటే చంద్రబాబు గారు మేము అధికారంలో ఉన్నాం కాబట్టి వాళ్ళు అరెస్ట్ చేశాం. తగిన బుద్ధి చెప్పే తీరుతాం. మీకు చేతన అయితే వాళ్ళు వైసీపీ వాళ్ళు అయితే యాక్షన్ తీసుకోమంటున్నారు. మీకు చేతన అయితే ఎందుకు మాట్లాడతారు మీ పవన్ కళ్యాణ్, మీ జనసేన వాళ్ళు? సన్నాసులు మాట్లాడేందుకు మాట్లాడతారు మీ జనసేన వాళ్ళు? దాని వెనక వైసీపీ ఉన్నారు, వైసీపీ వాళ్ళు ఉంటారు. పోలీసులు ఏం చేస్తారు? పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు? మాట్లాడితే వైసీపీ ఉంది వరంగా, నాకు అర్థం కాలేదు. వైసీపీ అయితే ప్రభుత్వం ఉంది, వాళ్ళ మేమా? మరి యాక్షన్ తీసుకోండి, మేము చెప్తాం కదా ధైర్యంగా. అలాంటి సంఘటన ఎవరు చేస్తారు? ఎన్నికలకు ముందు ఈ పథకాలకు సంబంధించి అసలు మేము ఎంతకంటే ఎక్కువ ఇస్తాం, అంత ఇస్తాం, బై వైసీపీ పోనకో ఎవరు మన గంజాయి తీసుకున్నా లూగుతారు చూడండి, అంతకంటే దారుణంగా ఊగాడు సార్. నిన్న బాగా ఊగాడు మీడియా ముందు. ఏంటండి అదే ఆడియో రావట్లేదు, ఏంటది? తీసుకున్నాళ్ళు ఏ విధంగా ఊగిపోతారో సరే వెంకటరెడ్డి గారు అలాంటి మాటలు వస్తే అయినా సార్ మేము అధికారంలోకి వస్తే ఈ పగలు తీసి చేస్తాం, ఈ ప్రభుత్వాన్ని పడేయండి అని చెప్పి ప్రగల్భాలు పలికినాళ్ళు. సూపర్ 6 కాదు అంతకంటే ఎక్కువ ఇస్తాం, మాది కూడా కలిపిస్తాం, ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తాము, ప్రతి నియోజకవర్గంలో ఏదైతే ఒక 500 మంది యువతకి 100 మంది యువతకి 100 మంది కదా 500 మంది యువతకు 10 లక్షలు ఇస్తాము. ఇవన్నీ మాట్లాడిన వాళ్ళు ఈ రోజు ఈ పథకాలు అవసరమా? రాయపాటి అరుణ్ గారు మాట్లాడుతున్నారు, ఈ పథకాలు అవసరమా? ఎవడు అడుగుతున్నాడు ఈ పథకాలు? ఈ రాష్ట్రం ఈ రోజు ఎట్లా అడుక్కుతుందో చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పుల వల్ల ఇది అయింది. మీరే కదా సంపద సృష్టిస్తా, బాబు గారు వస్తే సంపద బాగా విపరీతంగా సృష్టిస్తాడు, అది మేమందరం పంచుకుంటామని చెప్పారు కదా. ఇప్పుడు 250 కోట్ల ఫండ్ వచ్చింది వరదకి. వరద కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కింద 250 కోట్ల పైన వస్తే
ఇప్పటికే ఒక 50 కోట్లు ఓకే. 60 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. ఓకే ఓకే వెంకటరెడ్డి గారు మిగిలిన డబ్బులు యాడతో చేశారో ఓకే తెలియనటువంటి ఓకే వెంకటరెడ్డి గారు ఒక విషయం ఏంటి అరెస్టుల పర్వం ఇంకా మొదలవుతుందా? ఈరోజు పోలీస్ స్టేషన్లో ఏదో వీళ్ళందరినీ తీసుకువెళ్ళారట, విచారణ జరుపుతున్నారట. అందులో మీ తహసీల్దార్ రఘురామ్ గారు, అప్పిరెడ్డి గారు, జోగి రమేష్ గారు, దేవినేని గారు వీళ్ళంతా కాదు సార్, చేసుకోమని 4 రోజులు జైల్లో ఉండి మళ్ళీ వస్తా డిబేట్ లో మాట్లాడతారు. మళ్ళీ వచ్చి మేము ప్రజల కోసం పోరాడతాం. ఏది ఇలా కేసుల గురించి మేము భయపడి వీళ్ళ ప్రాధాన్యపడే పరిస్థితి ఉంటుందా? అవును, మీ పరిస్థితి ఏంటి? మీకు ఏదో సిఐడి నోటీసులు ఇచ్చారు కదా. అవును సార్, బెయిల్ వస్తుంది కదా, 90 రోజులైనా బెయిల్ వస్తుంది కదా. మీరు బెయిల్ తీసుకున్నారా ముందస్తుగా? కదా కాదండి, మీరు ముందస్తు బెయిల్ తీసుకున్నారా? ఒక కేసులో వచ్చింది, ఒక కేసుకు సంబంధించి ఆల్రెడీ వచ్చింది. అది 3 సంవత్సరాల లోపు సెక్షన్. ఇదే వీళ్ళ ఒంగోలు స్టేషన్ లోనే అది ట్విట్టర్ లో పోస్ట్ పెట్టానంట అధికారంలో ఉన్నప్పుడు. ఆ పోస్ట్ ఏంటో వాళ్ళు కూడా ఇవ్వలేదు. సరే వాటి గురించి లైట్ అండి, ఈ కేసులు వీటి గురించి భయపడితే ఇట్లాంటివన్నీ చాలా మందిని చూసాం. కాదండి, ఒక దాంట్లో వచ్చింది, ఇంకో దాంట్లో రాలేదు. ఇంకోటి బ్యాలెన్స్ ఉంది. అయితే వస్తాయి వాటికి కూడా వస్తాయి, కొన్ని రోజులు లేట్కి వస్తాయి. ఏమైతే ఏడగాతే హైకోర్టులో వస్తాయి, హైకోర్టు కాదు సుప్రీంకోర్టులో వస్తుంది. అది కూడా రాకపోతే జైలుకి వెళ్ళి వస్తాం. కొన్ని రోజులు డిబేట్ దూరంగా ఉంటాం, మళ్ళీ వచ్చి మళ్ళీ పార్టిసిపేట్ చేస్తాం. సో వెళ్ళడానికి ఫిక్స్ అయిపోయారు. భయపడే రాజకీయాల్లో వీళ్ళ దగ్గర ఇలా ప్రాధాన్యపడతారా? కాదండి, వెళ్ళడానికి ఇంకోటి ఉంటుందా? కాదు వెంకటరెడ్డి గారు, వెళ్ళడానికి అయితే ఫిక్స్ అయ్యారు 100%. ఇవాళ కాదు రేపు వెళ్తాం, రేపు కాదు ఎల్లుండి వెళ్తాం, తర్వాత 4 నెలల తర్వాత వస్తాం మళ్ళీ బయటికి. అరుణ గారు భయపడి రాజకీయాల్లో నన్ను గిల్లారు, నన్ను గిచ్చారు, నన్ను వాడు అది అన్నాడు, నాడు ఇది అన్నాడు, అమ్మ నా మీద ఇది పెట్టినాడు. ఏం లేదు, పెట్టుకుంటే పెట్టుకోమనండి ఇష్టం వచ్చినట్టుగా. ఎక్కడా కూడా తగ్గేది లేదు. 4 రోజులు లేట్ గా బెయిల్ వస్తుందేమో, లేకపోతే 10 రోజులు డిబేట్ కు దూరంగా ఉంటామేమో, అంతే కదా, సింపుల్. తర్వాత వస్తాం, మళ్ళీ వచ్చి కనపడతాం స్క్రీన్ మీద. అరుణ గారు, ఇది వెంకటరెడ్డి గారు ఆల్రెడీ ఒకటి ముందస్తు బెయిల్ తీసుకున్నారట, ఇంకోటి బ్యాలెన్స్ ఉందట, సిఐడి నోటీస్ ఇచ్చారట. ఏం జరుగుతుంది? ఏదైతే 1 నెల రోజులు వెళ్ళేసి వస్తామో అంతకుమించి ఏముంటుంది అని. వాళ్ళ నాయకుడు అదావిధిగా ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా వాడుకున్నాడు గతంలో. వీళ్ళు కూడా అదే పంతాలో ఉన్నారండి. పెద్దగా భయమే ఉండదు. చట్టాలు, శిక్షలు, కేసులు సంబంధించిన మనం చేయకూడదు కాన్సెప్ట్లు ఏమి ఉండవులేండి. సరదా వెళ్తా, సహజంగానే సరదా. లేకపోతే వెళ్ళి చంద్రబాబు నాయుడు కాలు పట్టుకుంటారు, కేసులు పెట్టుకుంటారు, పవన్ కళ్యాణ్ పట్టుకున్నట్టు. గాయత్రి గారు టైప్ కాదని చెప్తున్నా. గాయత్రి గారు చంద్రబాబు నాయుడు కాలు పట్టుకుంటారు, వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం అండి, మీరు నాన్ స్టాప్ ఆపరు. ఒక్క నిమిషం గాయత్రి గారు, ఎందుకంటే వెంకటరెడ్డి గారి మీద అనవసరంగా అన్యాయంగా కేసులు పెట్టారట, అరెస్టులు చేయడానికి సిద్ధం చేస్తున్నారట. ఆయన ముందస్తు ఒక బెయిల్ తీసుకున్నారట, ఇంకోటి ఇంకా బ్యాలెన్స్ ఉందట. అంత కోపమా? ఆయనే ఒప్పుకుంటారు కదండి. నేను పోస్టులు పెట్టాను, అందుకే నా మీద కేసులు పెట్టాను, నేను ఎందుకు భయపడతాను, ఇలా దులిపేసుకుంటా, రేపు వచ్చి మళ్ళీ ఇంకో 4 దళితులు కూడా పోస్టులు పెడతాం, మళ్ళీ కేసులు పెట్టాను. నాకిదే కొత్త కాదు, నాకేం అలవాటు. మా నాయకుడు ఎలా ఉన్నాడు, మా ఎమ్మెల్యేలు ఎలా ఉన్నారు, మా ఎంపీలు ఎలా ఉన్నారు, నేను అలాగే ఉన్నాను. ఇంకా మీకు నాకు అన్యాయం ఏమన్నా బొందా? ఆయన సరదాగా ఉంటే సరదాగా జైలుకి వెళ్తాను, కేసులు పెట్టి. అది వర్మ గారు ఒక్క నిమిషం, నేను పోస్ట్ ఏం పెట్టాను వాళ్ళు ఎఫ్ఐఆర్ లో పాయింట్ నెంబర్ 1. 2, నిజంగా కేసులు పెట్టాలంటే చెప్పులు తీసుకున్నంత నా డాషుల్లారా, పేకలు పిసికి చంపేస్తా నా డాషుల్లారా, అన్నాల మీద ఎన్ని కేసులు పెట్టారు మేము గవర్నమెంట్ చెప్పండి, మీరే చెప్పండి. మహిళా హోంమంత్రిని ఇలా భాషలో లేడీస్ ఉన్నారు కాబట్టి నేను మాట్లాడలేను, అలాంటి నీచమైన భాషలో మాట్లాడిన అయ్యన్న పాత్రుడి మీద ఎన్నిసార్లు జైలుకి పంపించాలి మీరే చెప్పండి సార్. రోజా గారి మీద, లేదా దళిత మహిళా హోంమంత్రి ఆ రోజున సుచరిత గారి మీద వీళ్ళు మాట్లాడినటువంటి మాటల మీద ఎన్ని కేసులు పెట్టాలి? నేను పోస్ట్ ఏం పెట్టాను ఇవ్వలేదు, వాళ్ళకి తెలియదు. అది ఏదో కేసులు పెట్టామని పెడుతున్నారు. పంపించాం చెప్పులు చూపించి మరి, మళ్ళీ చదువుతున్నా, చెప్పులు చూపించి మరి, చెప్పులు తీసుకున్నంత ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలని, బీసీ ఎమ్మెల్యేలు డాషుల్లారని మాట్లాడినటువంటి వాళ్ళని మేము ఎంత అరెస్ట్ చేయాలి? గారి మీద నిర్భయ కేసు పెట్టినంత దరిద్రగొట్టు రాజకీయం ఎవరు చూడలేదండి. ఏంటి వాళ్ళ హోమ్ మినిస్టర్ ఏదో అంటే ఆయన తిరిగి కౌంటర్ ఇచ్చినందుకు ఆయన మీద నిర్భయ కేసు. మళ్ళీ మీ జగన్మోహన్ రెడ్డి ఇంటి మీద ఏది పడితే అది వాగితే ఇంటి మీదకి కుర్రోళ్ళు వచ్చారు, ఏది టీడీపీ కార్యకర్తలు వస్తే వాళ్ళ మీద రేప్ అటెంప్ట్ మర్డర్, రేప్ కేసులు. ఎవరు రేప్ చేయడానికి వచ్చారు? జగన్మోహన్ రెడ్డి రేప్ చేయడానికి వచ్చారా? అసలు మీరు అప్పుడు జరిగిన మాట్లాడకూడదు. నేను చెప్తున్నాను, జరిగింది నేను చెప్తున్నాను. మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు నేను ఏదన్నా టెంప్ట్ అయ్యి అన్నాను అనుకోండి, మళ్ళీ అది పెద్ద రాద్ధాంతం చేయడానికి మీరు జరిగింది చెప్తున్నాను మీకు. నేను మీకు జరిగింది చెప్తున్నా, వాస్తవంగా కాదు కదమ్మా. ఇప్పుడు మీరన్న మాటలకి అసలు మీరు మీ ఛానల్లో కండక్ట్ చేసే డిబేట్లకి ఎన్నిసార్లు కేసులు పెట్టి ఎన్నిసార్లు పంపించాలి? చెప్పారు కదా, ఎన్నిసార్లు పంపించాలమ్మా?
ఏ ఛానల్లో? మీరు సాక్షి ఛానల్లో చెప్పిన అబద్ధాలకి, బూతులకి, నాటకాలకి మరి మిమ్మల్ని మీరు మళ్ళీ ఆ బూత్ జ్యోతి గురించి ఎందుకు పొగుడుతారు? ఓకే. ఆ బూత్ జ్యోతి వెనక్కి చేసుకొస్తే మళ్ళీ మిమ్మల్ని కూడా వేరే విధంగా అనుకుంటారు. వద్దామా దయచేసి దాని జోలికి వెళ్ళమా. కామెంట్ సెక్షన్ లో ఒక్కడైనా సరే నాకు గౌరవం ఉంది మీరిద్దరంటే, ఎందుకంటే తోటి ప్యానలిస్టులుగా అంతవరకే డిబేట్ మళ్ళీ చూసారు కాదండి గాయత్రి గారు, వెంకటరెడ్డి గారు చూసారు ఎంత మంచి అయినా, చాలా గౌరవం ఉన్నదట ఆయనకి అందరి మీద. అది కాదు వెంకటరెడ్డి గారు మీలో కాదండి, మీలో వెంకటరెడ్డి గారు కాదండి వెంకటరెడ్డి గారు ఎంత సీరియస్ గా మీతో డిబేట్ చేయాలన్నా చేయనివ్వరండి. చాలా షేడ్లు ఉన్నాయి మీలోని. కాదు వర్మ గారు, ఇప్పుడు వాళ్ళు మళ్ళీ కామెడీ అంతే. అక్కడ పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువ నటన ఉందంటారా? సరే వెంకటరెడ్డి గారు ఏంటి మళ్ళీ జలసత్వాలు నింపుకుని ముందుకు సాగడానికి సిద్ధపడుతున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ కంటే బాగా నటిస్తానంటారా? కాదండి అవకాశం అని అడుగుతాడు. చేసుకున్నారు చెప్తున్నా కదా పక్క రాంగ్ పార్ట్ సెలెక్ట్ చేస్తున్నారు మీరు. అదే నటనలోకి వెళ్ళింటే ఆస్కార్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే, రాజకీయాల్లో ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, లేదా ఇంటికి ఇంట్లో ప్రశాంతంగా, అంత తప్ప చెప్పాను కదా. మీరు చెప్పే స్థాయిలో మీ దగ్గర నుంచి చెప్పించుకునే స్థాయిలో లేవు. కాదండి మధ్యలో జైలు ఉన్నదట వెంకటరెడ్డి గారు. వెంకటరెడ్డి గారు ఆ ఇంటికి వినండి ఆ ఇంటికి పార్టీకి మధ్యలో జైలు ఉన్నది అంటున్నారు గాయత్రి గారు. పర్లేదు సార్, ఇప్పుడు వాళ్ళు ఎట్లయినా అనుకోండి కేసులు పెట్టి మిమ్మల్ని జైలుకి పంపిస్తాం ఇంటికి దానికి మధ్యలో అంటే పెట్టమనే అంటున్నాం. దయచేసి పెట్టొద్దు ఇట్లా రిక్వెస్ట్ చేసేటటువంటి దగ్గర కూడా లేవు. ఎందుకంటే మాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వీళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాలు పట్టుకోనో వీళ్ళ కాలు పట్టుకోనో ప్లీజ్ పెట్టద్దు. ఈ పరిస్థితి అయితే ఉండదు భవిష్యత్తులో కూడా. పెట్టుకుంటే కేసులు పెట్టుకోండి. ఓపెన్ గానే చెప్తా ఉన్నాం, కేసులకు భయపడేటటువంటిది మా నాయకులు లేరు, మేము లేము. మా నాయకుడు 16 నెలలు జైలుకి పంపారు.